అందరికీ నమస్కారం. నేను చించేడు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను. గత 10-15 రోజుల నుంచి ప్రచారంలో ప్రతి వాడ ప్రతి గల్లీ తిరిగి ఈరోజు లాస్ట్ తోటి ర్యాలీ చేసినాము. మాకు అన్ని వర్గాల నుంచి పూర్తిగా మద్దతు ఉంది. ఎందుకంటే మేము 13 నుంచి 15 వరకు మా భార్య సర్పంచ్గా ఉంది. గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. ఈ విషయంలోనే పబ్లిక్ మాకు సానుకూలంగా ఉండరు. అందరూ కూడా మాకు పూర్తి మద్దతు ఇస్తారు. దాని విషయంలోనే మేము నిలబడ్డాము. ఈరోజు కూడా నేను ఏంటంటే 12 రోజుల నుంచి ప్రతి గల్లీ తిరిగిన ప్రాబ్లాలు ఉన్నాయి. ఆ ప్రాబ్లం అన్నిటిని గుర్తించిన మనము ఈ పబ్లిక్ మద్దతుతోటి మంచి మెజారిటీతో గెలిపిస్తే గ్రామాన్ని మంచి ఆదర్శ గ్రామంగా చేయాలని నా ఒక ఉద్దేశం. ఎందుకంటే గతంలో మేము సర్పంచ్గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు వేరే పార్టీ ఉండే, మేము కాంగ్రెస్ ఉంటుంది. అందుకే కొద్దిగా అభివృద్ధి కూడా చేసినప్పుడు సాధ్యమైనంత వరకు బాగానే చేసినాము. ఇప్పుడు ఏమంటున్నామంటే గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, సర్పంచ్ కూడా కాంగ్రెస్ అభ్యర్థి, సర్పంచ్ కూడా కాంగ్రెస్ నుంచి మేము గెలిస్తే ఎమ్మెల్యే ద్వారా గ్రామాన్ని ఇంకా మంచి అభివృద్ధి ఆదర్శ గ్రామంగా పూర్తిగా చేస్తామని ప్రజలకు చెప్పినాము. ఆ విషయంలో ప్రజలు కూడా మంచి సానుకూలంగా స్పందించారు. దాని విషయంలోనే మేము ఈ రోజుతోటి బాగా పెద్దగా ర్యాలీ చేసినాము. అందరి నుంచి మంచి మద్దతు ఉంది మాకు. ఎందుకంటే మేము చేసిన కార్యక్రమాలు ఉండే, ఆ కార్యక్రమంలో పబ్లిక్ తెలుసు. ఏమో కొత్తగా వచ్చే వాగ్దానాలు చేస్తున్నాం అనేది చేసిన దాన్ని చూపెట్టినాం కాబట్టి పబ్లిక్ మంచి రెస్పాన్స్ ఉంది. దాని విషయంలోనే మాకు మా ఎమ్మడి ఉండే పెద్దలు కూడా, యూత్ కూడా, మహిళలు కూడా, చిన్నలు పెద్దలు అందరూ నాకు చాలా సహకరిస్తారు. అందరి మద్దతుతోటి నేను మంచి మెజారిటీతోటి గెలుస్తున్నా. ఇట్ల నుంచి 1 గంట వరకు ఎలక్షన్ ఉంటుంది. మా గుర్తు సీరియల్ 5వ నెంబరు లేడీస్ పర్స్ గుర్తు. ఆ గుర్తు పైన అందరు కూడా మా చించేడు గ్రామ ప్రజలు అందరు కూడా ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని అందరికి కూడా కోరుతున్నాను. 18 వరకు అప్పుడు సర్పంచ్గా ఉన్నాము. 2014లో ఒక సంవత్సరము అప్పుడు ఉన్న ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండే ప్రతాపాన్ని ఉండే. ఆయన సహకారంతో మహిళా బిల్డింగ్ కానీ, స్కూళ్ళ బిల్డింగ్లు కానీ, వాటర్ ప్లాంట్ కానీ, సీసీ రోడ్లు కానీ అన్నీ చేసినాము. ఆ తర్వాత కొద్దిగా గ్రామ పంచాయతీ నిధులతో చేసినాము. ఇప్పుడు ఏమంటున్నామంటే మన అయిన ఎలక్షన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్లు 45 ఇండ్లు వచ్చినాయి. నిర్మాణాలు కూడా పూర్తి అయికొచ్చినాయి. ఎందుకంటే గవర్నమెంట్ మనది ఉంది కాబట్టి ఆ నిధులు తెచ్చినాము. ఈ ఇప్పుడు 0 బిల్లు కూడా ఉంది. కరెంటుది ప్రతి ఇంటికి 0 బిల్లు ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి అందరికి చేపిస్తున్నాము. రేషన్ కార్డులు కూడా చేపించినాము. కొన్ని పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి. అది ప్రభుత్వం కూడా కొద్దిగా ఏంటంటే మేము పోతాం, అవి కూడా చేపిస్తాం. ఎలక్షన్ అయిపోయినాము, ఎమ్మెల్యే సహకారం తీసుకుంటాము. అన్నీ కూడా గ్రామంలో ఏదైతే ఉందో మేజర్ ప్రాబ్లాలు అన్నీ కూడా కంప్లీట్ మనం గెలిచిన వెంబడే చేపిస్తాం. పర్సుగుట్టు సీరియల్ 5వ నెంబరు, ఆ నెంబర్ పైన చించేడు గ్రామ ప్రజలందరూ కూడా ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అందరికీ ధన్యవాదాలు. గ్రామానికి మన సర్పంచ్గా మన రేఖల శ్రీను గారు పోటీలో ఉన్నారు. అదేవిధంగా గ్రామాలు తిరుగుకుంటూ నేను షాద్నగర్ తాలూకా ముద్రా సంఘం అధ్యక్షునిగా మన కమ్యూనిటీకి చెందినటువంటి శ్రీను గురించి అందరికీ మన చించేడు గ్రామస్తులకు కూడా ఒక కోరిక. ఎందుకంటే శ్రీను నిలబడడం మంచి వ్యక్తి. మన గ్రామస్తులందరూ కూడా అన్ని కులాల వారు కూడా అందరూ మద్దతు చేసి ఆయనకు సర్పంచ్గా గెలిపించాలని చెప్పేసి కోరుతున్నాను. అదేవిధంగా ఆయన ప్యానెల్ కూడా వార్డు నెంబర్ ఎవరైనా ఉంటే అందరినీ కూడా వాళ్ళకు అధిక మెజారిటీతో ఓట్లేసి గెలిపించాలని కోరిక. ఇంతకుముందు కూడా సర్పంచ్ చేసిన కదా, కొంచెం అనుభవం ఉంది. ఆయనకు మంచి అనుభవం ఉంది, మంచి పనులు కూడా చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా వాళ్ళదే ఉంది కనుక పార్టీకి వాళ్ళు ఎటువంటి సమస్యలు ఉన్నా తీరుస్తారని చెప్పేసి నేను మనవి చేస్తూ గ్రామస్తులందరికీ కూడా ఒకటే నేను కోరుకుంటున్నాను. అందరూ కూడా మంచిగా అందరూ అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కూడా సీనుకు ఓటేసి అధిక మెజారిటీతో గెలిపించగలరని కోరుతూ నాకు ఈ సమయం ఇచ్చినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ ఒక విన్నపం ఏంటంటే, ఇక్కడ చించోడు గ్రామంలో రేఖల శ్రీను చాలా ఉత్తమమైనటువంటి వాడు. తర్వాత అన్ని అనుభవం ఉన్న, జ్ఞానం ఉన్న అతను కనుక అతన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించినట్టయితే గ్రామంలో ప్రతి పని సులభతరం అవుతుందని మన గ్రామ ప్రజల ఆశ. మరియు ఈ గ్రామంలో ఒకటి జూనియర్ కాలేజ్ చేయాలని చిరకాలం వాంఛ. దీంట్లో జూనియర్ కాలేజ్ చేయడానికి కూడా ఎమ్మెల్యే సహకారము, మినిస్టర్ సహకారము, సీఎం సహకారంతో ఈ పనులు జరిపిస్తామని మన ఈ గ్రామం ముందుగా యువత కోరుకున్నది ఇదే అని ఒక
విన్నపము. తర్వాత గ్రామంలో ఉన్నటువంటి అనేక పనులు, తర్వాత పింఛన్లు కానీ, తర్వాత ఇంద్రమ్మ ఇండ్లు కానీ, తర్వాత గ్రామంలో రేషన్ కార్డులు, తర్వాత మోరీలు, ఇవన్నీ ప్రతిసారి జరుగుతూనే ఉన్నాయి. ఇక కూడా ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆదర్శ గ్రామంగా చేస్తాడు అని మంచి ఆశతో వారికి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని గ్రామ ప్రజలు ఆశిస్తున్నాం. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు చించోడు గ్రామంలో గ్రామ పంచాయతీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మా అభ్యర్థి రేకల శ్రీనివాస్ గారిని మేము ఎన్నుకోవడం అంటే సెలెక్ట్ చేయడం జరిగింది క్యాండిడేట్గా. మాకు 10 వార్డులలో కూడా గత 10 ఏళ్ళ కింద కూడా సర్పంచ్గా చేసి పోయిన 5 ఏళ్లలో కూడా ఉప సర్పంచ్గా ఉన్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎన్నికల్లో మంచి జనాదరణ ఉన్నటువంటి వ్యక్తి రేకల శ్రీనివాస్ గారు. కాబట్టి అత్యధిక మెజార్టీతో మాకు జనాలు మాకు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాగే శ్రీనివాస్ గారి ప్యానల్లో 10 మంది వార్డు సభ్యులు పటిష్టంగా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతి వాళ్ళల్లో చూస్తే ప్రతి ఓటర్ దగ్గర వెళ్ళి ప్రతి విషయాన్ని చెప్పగల శక్తి గల ఉన్నటువంటి వార్డు సభ్యులు ఉన్నారు శ్రీనివాస్ గారి ప్యానల్లో. నేను రేకల శ్రీనివాస్ గారి ప్యానల్లో 3వ వార్డు మెంబర్గా పోటీ చేస్తూ ఉన్నాను. అలాగే మేము గ్రామ పంచాయతీలో ఈరోజు సర్పంచ్గా పోటీ చేస్తున్నటువంటి మాకు ఎన్నికల కమిషన్ మాకు ఈరోజు లేడీస్ పర్స్ గుర్తు మాకు కేటాయించడం జరిగింది. దీనికి ప్రజలు మంచి ఆదరణ చూపిస్తూ ఉన్నారు. గతంలో కూడా మాజీ సర్పంచ్గా అలాగే ఉప సర్పంచ్గా ఉన్నటువంటి శ్రీనివాస్ గారు పేద ప్రజలకు కానీ అలాగే గ్రామ ప్రజలకు కానీ మంచి అందుబాటులో ఉండి మంచి సహాయసహకారాలు అందించినటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు కూడా తనని ప్రజలు కూడా ఆదరణతో మంచి ఆదరిస్తూ ఉన్నారు. కాబట్టి మేము అత్యధిక మెజార్టీతో గెలుపొంది శంకరన్న గారికి గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం జనాలకి. అలాగే అక్కడక్కడ మైనర్ ప్రాబ్లంలు ఉన్నాయి. ఏది డ్రైనేజ్ ప్రాబ్లం కానీ అలాగే ఎలక్ట్రికల్ ప్రాబ్లం కానీ మేజర్గా మాకు గ్రామ పంచాయతీకి సంబంధించిన బిల్డింగ్ లేదు. అలాగే కొన్ని స్కూల్కి సంబంధించిన వసతులు కూడా మాకు అవసరం ఉన్నాయి. ఎందుకంటే ముగిలిగీత అంటే పెద్ద స్కూల్ అది, అక్కడ పెద్ద వ్యక్తులు చదివినటువంటి స్కూల్. మాకు అలాంటి అవకాశం లేదు. మేము భారీ మెజార్టీతో గెలిపిస్తే కనుక మా ఈ స్కూల్కి ఎమ్మెల్యే సహకారంతో మంచి విద్యకు డెవలప్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మేము ఏం చేసినా మాకు మొన్న గతంలో జరిగినటువంటి గుడి విషయంలో కావచ్చు, అలాగే లైబ్రరీ విషయంలో కావచ్చు, అలాగే విద్యా సంస్థలకు సంబంధించి కావచ్చు. కాబట్టి ఏదున్నా మా పెద్దల సహకారంతోనే ముందుండి నడిపించగల ఏకైక నాయకుడు ఎవరు అంటే అది రేకల శ్రీనివాస్ గారు. ఎందుకంటే అతను కూడా గతంలో చేసినటువంటి అనుభవం ఉంది. అలాగే ఎమ్మెల్యే గారి కూడా అతి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. గతంలో 10 ఏళ్లలో కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చించోడు గ్రామ ప్రజలకి నీటి వసతి కానీ లైట్ వసతి కానీ అలాగే డ్రైనేజీకి సంబంధించిన ఇతర ఏ విషయాలలో కూడా ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకి ఏ కష్టం రాకుండా అర్ధరాత్రి ఫోన్ చేసి కూడా పిలిస్తే పలికే నాయకుడు ఎవరంటే ఇప్పటి కూడా ఏ వార్డులలో అడిగినా శ్రీనివాస్ గారు అని చెప్తారు. అందుకనే ఈరోజు 10 వార్డులలో కూడా ఏ సర్పంచ్ అభ్యర్థి కూడా 10 వార్డులలో పోటీ చేయగలిగే సత్తా లేని వాళ్ళు ఈరోజు శ్రీనివాస్ గారు ఒక్కరే 10 వార్డులలో కూడా 10 వార్డు సభ్యులు నియమించి వారికి ధీటుగా ఆ 10 వార్డులలో కూడా కాబోయే జనరేషన్కి సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తులే. కాబట్టి అతను సునాయాసంగా విజయ అవకాశాలు అందుకునే అవకాశం ఉంది. అలాగే శంకరన్న అన్నదానాలు కూడా శ్రీనివాస్ గారికే ఉన్నాయి. ప్రజల అన్నదానాలు కూడా శ్రీనివాస్ గారికి ఉన్నాయి. కాబట్టి మేము అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని ఈరోజు కోరుతా ఉన్నాం. మా గుర్తు పర్సు గుర్తు, లేడీస్ పర్సు గుర్తు. అత్యధిక మెజార్టీ పీపుల్స్ మాకు అండదండలు ఉన్నాయి. 100% భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. దీనికి సంబంధించిన విషయాలు అంటే మా సర్పంచ్ గారు చెప్తారు.